ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే అక్టోబర్ 24వ తారీఖు. ఈ వీడియోలో వచ్చేసి 3 నుంచి 4 అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. వివరాలు ఏంటనేది ఒక్కొక్కటిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి మనకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మరియు ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి ముఖ్యంగా ఏదైతే బకాయిలు ఉన్నాయో 5 విడతల్లో డిఏలు కూడా తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పేసి TUCF మహబూబాద్ జిల్లాకు సంబంధించి అధ్యక్షులు మురళీకృష్ణ ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేయడం జరిగిందనమాట. ఇందుకు సంబంధించి TSUTF సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పదవి విరమణ బెనిఫిట్ సకాలంలో చెల్లించకపోవడంతో రిటైర్ అయిన ఉద్యోగులు తీవ్ర ఆందోళన అనుభవిస్తున్నారని, అదేవిధంగా మరికొందరు మానసిక వేదనతో అకాల మరణాలకు గురవుతున్నారని చెప్పేసి తమ గోడు వెలబోసుకున్నారు. సో ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈకుబార్లో పెండింగ్ బిల్లులు ఉపాధ్యాయులకు సంబంధించిన GPF, TGGLI కావచ్చు, మెడికల్ రేమెంట్, అదేవిధంగా సరెండర్ లీవ్, అదేవిధంగా లీవ్ శాలరీ కావచ్చు, అదే సప్లిమెంటరీ బిల్లుల్లో చేసిన శాలరీలు వంటి బిల్లులు కూడా నెల తరబడి ఈకుబార్లో పెండింగ్లో ఉన్నాయని చెప్పేసి ఆయన వివరించడం జరిగింది. సో మొత్తం మీద అయితే పెండింగ్లో ఉన్నటువంటి ఈకుబార్ బిల్లును వెంటనే చెల్లించాలని, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు కూడా 0-10 పద్దు ద్వారా జీతాలు చెల్లించాలని చెప్పేసి, హెల్త్ కార్డులు కూడా వెంటనే ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేయడం జరిగిందనమాట. అదేవిధంగా బాలిక విద్యాలయాల్లో కాంట్రాక్ట్ ఉపాధ్యాయులకు జీతాలు తక్కువగా ఉన్నాయని, రెగ్యులర్ ఉపాధ్యాయులకు ఇస్తున్న వేతనాల్లో పే స్కేల్ అదే మినిమం బేసిక్ను కూడా వర్తింపజేయాలని చెప్పేసి డిమాండ్ చేయడం అయితే జరిగిందనమాట. మరో అప్డేట్ చూసుకున్నట్లయితే తెలంగాణలో కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్లో భారీ అవకతవకలు చోటు చేసుకున్నాయన్నమాట. ఈ మేరకు ఇంటెలిజెన్స్ విభాగం దర్యాప్తు మొదలుపెట్టిందనమాట సమాచారం. సో కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో అక్రమాలు 10 ఏళ్లుగా 150 కోట్లు గోల్మాలంటూ ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. ఇందులో వచ్చేసి రాష్ట్రాలు అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలో ఎంతమంది ఎంతకాలంగా పనిచేస్తున్నారనే వివరాలు సేకరిస్తున్నారు అధికారులు. అయితే ఇవాళ ప్రభుత్వం రాష్ట్రంలో అసలు ఎంతమంది రెగ్యులర్ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారని చెప్పేసి ఆరా తీయగా కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ విభాగంలో 1.03 లక్షల మంది ఉద్యోగులు అయితే పూర్తి సమాచారమే లేదనమాట. వీరు విధులకు హాజరైనట్లు చూపిస్తూ నివాస ప్రాంతం వివరాలు కానీ, ఫోన్ నెంబర్లు కానీ, ఆధార్ వంటి ధృవపత్రాలు కూడా ఏమీ లేకపోవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చిందనమాట. అయితే వీరి పేరు మీద గత 10 ఏళ్లుగా 150 కోట్ల జీతాలు అయితే విడుదలయ్యాయన్నమాట. భారీగా స్కామ్ వెలుగులోకి అయితే వచ్చిందనమాట. మరో అప్డేట్ అయితే వచ్చిందండి. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్లో బోగస్ ఉద్యోగులు ఏరివేయడానికి ప్రభుత్వం కసరత్తు. అందులో భాగంగానే ఆయా ప్రభుత్వ శాఖల్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి వివరాలు ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ పోర్టల్లో నమోదు చేయాలని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేసిన విషయం కూడా తెలిసింది. అయితే ఈ పోర్టల్లో నమోదు చేసిన ఉద్యోగులకు మాత్రమే వేతనాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయని కూడా చర్చలు జరుగుతుందన్నమాట. అందుకే ఈ నెల 20వ తేదీలోగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వివరాలు నమోదు చేయడానికి ప్రభుత్వం గడువు విధించింది. సో అయితే ఒక్క మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లోనే 62,911 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారని చెప్పేసి ప్రాథమిక అంచనాకు అయితే వచ్చారనమాట. ఇక ఈ శాఖలోని కొన్ని విభాగాల్లో పనిచేసిన ఉద్యోగుల వేతనాలు ఇస్తున్న పోర్టల్లో మాత్రం నమోదు కాలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారనమాట. సో ఇందుకు సంబంధించి ముఖ్యంగా GHMCలో 25,000 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారని అధికారులు చెప్తున్నారు. వీళ్ళు అత్యధికంగా 18,000 మంది, అదేవిధంగా శానిటైజేషన్ వర్కర్లు అయితే ఉన్నట్లు, అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్, ఎంటమాలజీ సంబంధించి 2,000 ఈ రకంగా అయితే ఉండడం అయితే జరిగిందని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. ఏరువేతకు రంగం సిద్ధమైనట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి. మరో అప్డేట్ చూసుకున్నట్లయితే ముఖ్యంగా నిజాయితీగా పనిచేయండి, కొత్త సబ్ రిజిస్టర్స్కు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హితవు పలికారు. కాంగ్రెస్ హయాంలోనే యువతకు ఉద్యోగాలు వచ్చాయని చెప్పేసి మంత్రిని కలిసిన కొత్త సబ్ రిజిస్టర్లు ముఖ్యంగా వీరంతా కూడా ఏదైతే ఇప్పటికే రాష్ట్రంలో హౌసింగ్ విభాగంలో అవుట్సోర్సింగ్ పద్ధతిలో దాదాపు 350 మంది ఇంజనీరింగ్లు, సర్వేర్ విభాగంలో 3,465 మంది లైసెన్స్ సర్వేర్లు ఉపాధి అవకాశాలు కల్పించామని కూడా వివరించడం జరిగిందనమాట. సో కొత్తగా వచ్చిన వారు ఏదైతే ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి వారికి నిజాయితీగా పనిచేయండి అని చెప్పేసి హితవు పలికారు. మరో అప్డేట్ చూసుకున్నట్లయితే సమాన పనికి సమాన వేతనం, అంటే పర్యాటక శాఖలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్, అదేవిధంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనాలు కూడా ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ టూరిజం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్స్ డిమాండ్ అయితే చేయడం జరిగిందనమాట ప్రభుత్వాన్ని. మరో అప్డేట్ చూసుకున్నట్లయితే 10లోగా పింఛన్ల బకాయిలు చెల్లించాలి. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే పింఛన్దారులకు అందరికీ కూడా వచ్చే నెల 10వ తేదీలోగా వారికి రావాల్సినటువంటి ప్రయోజనాలు, అదేవిధంగా పెన్షన్ బెనిఫిట్స్ కూడా చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ల ఐకాసా డిమాండ్ అయితే చేయడం జరిగింది. గురువారం హైదరాబాద్లోని ఐకాసా చైర్మన్ కె లక్ష్మణ్ అధ్యక్షత రాష్ట్ర
కమిటీ సమావేశం అయితే నిర్వహించారనమాట. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో ప్రభుత్వానికి నోటీసులు కూడా ఇస్తామని చెప్పారు. మరణించిన పెన్షన్లు వివరాలు అందజేస్తామని కూడా తెలియజేస్తారు. ప్రభుత్వం స్పందించి స్పందించని పక్షంలో నవంబర్ 17 కుటుంబాలతో కలిసి ఇందిరా పార్క్ వద్ద ధర్నా కూడా నిర్వహిస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియజేస్తానండి. ప్రస్తుతం ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన లేటెస్ట్ తాజా సమాచారం అనమాట.